మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి వచనం కానీ చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి చదువుదాం. ఇటలీ పటాలమన్న పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడుతున్న మాట ఇటలీ పటాలమైనట్టుగా పటాలములో. ఇటలీ అంటే అదొక పట్టణం. చూడండి, మన రాజీవ్ గాంధీ మిస్సెస్ ఏం పేరు, సోనియా గాంధీ, ఇటలీ అన్నమాట వాళ్ళది, దేశస్తురాలు. కాబట్టి బైబిల్లో చెప్పే 10 దానికి ఆధారం ఉంటుందండి. ఆ పట్టణంలో కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయనకు అధికారం ఉంది, ఏమండి, హోదా ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. కానీ యేసు ప్రభు తెలియదు. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయన కుటుంబం అంతా కలిసి, తన కుటుంబంలో ఎంతమందో తెలియదు కానీ కొడుకులు, కూతుళ్ళు, తన భార్య అందరూ కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఆయనకి. ఆ సృష్టికర్త అనే దేవుడు, ఏమండి, ఆ పరమాత్ముడైన దేవుడు, ఓంకారేశ్వరుడైన దేవుడు, ఆయన ప్రార్థన చేసుకునే అభ్యాసం అలవాటు ఉంది ఆయనకి. అంతేకాకుండా ఆయన ధర్మకార్యాలు చేయటంలో ఆయనే సాటి. కనుక ఇక్కడ భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు చేయువాడు అంటే అంత స్థితిలో ఉండి, అంత అధికారంలో ఉండి కూడా దేవుడు అంటే ఎంత భక్తి చేస్తున్నాడో చూసారా. కానీ యేసు ప్రభువు తెలియదు ఆయనకి. నేటి కాలంలో లోకంలో ఎంతోమంది దేవుడు అంటే భక్తి కలిగి ఎన్నో చేస్తున్నారు, కానీ మార్గం తెలియదు. అందుచేతే ప్రభు ఏంటంటే ఆయన లోకానికి వచ్చి ఆయన, ఏమండి, రక్షణ మార్గాన్ని ఆయన బోధించాడు. మనుషుడు త్రోవ తప్పి ఉన్నాడు. త్రోవ తప్పి ఉన్నది మనిషికి గమ్యం చారలేడు. త్రోవ తెలుసుకుంటే తప్ప వెళ్ళవలసిన త్రోవలో వెళ్తేనే గమ్యానికి వెళతాం. అలాగనే మనుషుల్లో భక్తిపరులు ఉన్నారు లోకంలో. దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ఎన్నో దానాలు చేసేవారు, ధర్మాలు చేసేవారు, మంచి పనులు చేసేవారు, మంచి కార్యాలు చేసేవారు, ఇతరులకు ఉపకారం చేసేవారు, మేలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి మార్గం తెలియదు. ఆ మార్గం తెలియని వారికి మార్గాన్ని బోధించడానికి ఆయన ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకమునకు వచ్చి ఆయన గురించి ఏం చెప్పబడింది అంటే, ఇంతవరకు దేవుని హస్తం ఈ సమస్తం సృష్టించింది. దేవుని హస్తం, ఆయన హస్తము తోడుగా ఉంది. ఆయన హస్తము ద్వారా చేసే సహస్ర కార్యాలన్నీ కొన్ని చూసాం మనం. అయితే బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినప్పుడు, 23 వచనాలు చూసినప్పుడు తన ప్రజలు వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయి కుమార్ని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుద్ది. ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. కాబట్టి పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఎందుకు అంటే త్రోవ తప్పిపోయినట్టు యొక్క మనుషులందరినీ కూడా వారిని సువార్త ద్వారా త్రోవలోకి నడిపించడానికి వచ్చాడు ఆయన. అవునండి,
కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ బైబిల్ గ్రంథం చెప్తుంది 10వ అధ్యాయము 36వ వచనం 38వ వచనం అపోస్తలుల కార్యములు అదే 38వ వచనం చదివితే అక్కడ రాయబడుతుంది కదా. మేలు చేయుసు అపవాదు చేత పీడించబడిన వారికి అందరికీ స్వస్థపరుసు సంచరించుచుండెను. ఆయన అనేక ప్రాంతాలకు శరీరధారుడిగా ఈ లోకానికి వచ్చి ఇమ్మానుయేలు అనబడుతున్నాడు. ఇక ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలోకి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులని అంటే మనలను ఎంతో ప్రేమించి దారి తప్పినటి మనం భక్తి ఎంతన్నా చేయొచ్చు, దానం ఎంతన్నా చేయొచ్చు, ధర్మాలు ఎన్నన్నా చేయొచ్చు, ఎన్నెన్నో భక్తి సంబంధమైన కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఇవన్నీ చేసినా కానీ నీవు పుణ్యలోకంలో చేరటానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే మనుషుని నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయని యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. మనుషుడు నీతి క్రియల ద్వారాగా పుణ్యలోకానికి చేరలేడు, ధర్మ కార్యాల ద్వారాగా పుణ్యలోకానికి చేరలేడు. ఏమండి, ఇతరులకు మనం మేలు చేయడం ద్వారా పుణ్యలోకం చేరలేం. ఇవన్నీ మంచివే, ఇవన్నీ కూడా ఎవరి మనుషుడు చేసేవి మంచివే. కానీ కార్యాలన్నీ చేయటం వల్ల నీతిమంతుడు అని అనొచ్చు. ఈ లోకంలో ఈ లోకరీతిగా నీతిమంతుడని అనొచ్చేమో, కానీ తన పాపము నుండి విడిపించలేవయ్యి. తన యొక్క జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి విడిపించే శక్తి వాటికి లేదు. కాబట్టి ప్రభువైన దేవుడు ఇమ్మానుయేలుగా లోకానికి రావాల్సి వచ్చింది. ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ అందరికీ ఏం కావాలి అంటే సువార్త కావాలి, రక్షణ మార్గము కావాలి. మనుషుడు నశించిపోతూ ఉన్నాడు, మనుషుడు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించడానికి మనుషులను అడిగితే మనుషులు ఏం చెప్తారో తెలుసా? మేమంటే ఏంటి తెలుసా? మాకు ఎంత ఉందో తెలుసా? మాకు అంత ఉంది, మాకు ఎంత ఉంది, మాకు మేమంటే అది, మేమంటే ఇది అంటారండి. ఈ అన్నిటికంటే ముందు నేను చెప్పనా, నీకు ఎంత ఉందో? నువ్వు మోయలేనంత పాపం ఉంది నీకు. ప్రతి మనుషుడికి ఏముందో తెలుసా అండి? నీకున్న ఎండి కంటే, బంగారాల కంటే, అధికారం కంటే, ఐశ్వర్యం కంటే పాపము ఎక్కువ ఉంది. నీకు శాపాన్ని కలగజేసేది, నిత్య నరకానికి వెళ్ళిపోయేది. అందుకని ఇక్కడ అన్నాడు, తన ప్రజలను వారి పాపము నుండి. ఎవరి పాపం? ఎవరి పాపం అండి? వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయనే ఆయనే ఆయన మాత్రమే, ఆయన కూడా కాదు, ఆయనే రక్షిస్తాడు. ఆయన తప్ప ఏ మనిషికి కూడా పాప క్షమాపణ లేదు. ఆయన లేకుండా రక్షణ లేదు, ఆయన లేకుండా పుణ్యలోకం లేదు, ఆయన లేకుండా ఎవడు కూడా ఆ పరలోకానికి చేరలేడు. గనుకునే ఆయన లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన నిబంధన కాలంలో చూసినప్పుడు దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయిందంట. సువార్త ప్రకటించాడు ఆయన. ఒక నోవాహు అనే అనబడుతున్నాడు భక్తుడి ద్వారా. కానీ కుటుంబం మాత్రమే రక్షించబడింది. 80 మాత్రమే ఓడలోకి వచ్చారు, ఎవరు వినలేదు. అంతే, ఆయన ఉగ్రతకు కొట్టుకుపోయారండి. ఈ రోజున చాలా చాలా పరిశోధనలో చెప్తున్నారు, ఎవడు సముద్రంలోనండి గొప్ప పెద్ద పట్టణం ఉందండి. ఏమండి, భూమి తవ్వుతుంటే కింద పట్టణం ఉందండి. ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టణం ఉండేదంట అండి. ఉండేది. నోవాహు కాలంలో పట్టణాలన్నీ కూడా ఏమైపోయినాయి? సముద్రాలుగా అయిపోయాయి, గుట్టలుగా మారిపోయాయి. మొత్తం అంతా కూడా శ్వాస అయిపోయింది. ఆ రోజున చరిత్ర ఉందండి బైబిల్ గ్రంథంలో. ఆ రోజున దేవుడు రాంచినటి యొక్క మోషే రాతి పలకలు కూడా ఉన్నాయి. ఏ ఓడైతే ఏ ఓడలోకి వెళ్ళి ఉన్నారో ఆ ఓడ ఇప్పటికీ కూడా సితిసారపు మ్రానుతో కట్టబడిన ఓడ అరరాత్ అనే కొండపైన కనుగొన్నారు. 1975 సంవత్సరంలో
అది కనుగొన్నట్లుగా మరి ప్రకటించింది ప్రపంచం అంతా కూడా. బైబిల్లో చెప్పిన వాస్తవమే అన్నట్లుగా. ఏదైనప్పటికీ కూడా అవాస్తవంగా ఉండొచ్చు, బైబిల్లో చెప్పే ప్రతి మాట వాస్తవమే. దానికి ఆధారం ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా సరే అది రుజువుపరుస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఈ కొర్నేలి అనే కుటుంబం ధర్మకార్యాలు చేస్తుంది, మంచి కార్యాలు చేస్తుంది, ప్రార్థనలు చేస్తున్నాడు దేవుడికి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నారు కుటుంబం అంతటితో కూడా. కానీ ఎంత భక్తి చేసినా వీళ్ళకి పాప పరిహారం లేదు, పరలోక రాజ్యం లేదు. ఇదేంటండి? వీళ్ళ ధర్మకార్యాలు పరలోకం వెళ్ళి అంట, వీళ్ళ ప్రార్థనలు పరలోకం వెళ్ళి అంట. ఈ ప్రపంచంలో ఏమండి ఎవడి గురించి చెప్పబడలేదండి. అది ఎంత భక్తి అండి! అది ప్రార్థనలు పరలోకం వెళ్ళి అని పరలోకం ఉందని దేవుడు తన దూత ద్వారా తెలియజేశాడు. కానీ ఎప్పేలో నా సేవకుడు ఉన్నాడు పేతురు, ఆయన పిలిపించుకుని ఆయన చెప్పినట్టే వినండి అన్నాడు. ఆయన చెప్పినట్టు వినండి అన్నాడు. సరే మరి పంపించాడు, మనుషులను పంపించాడు, ఎప్పేకి పంపించాడు. వారు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వాహనాలు లాంటి సౌకర్యాలు లేవు, నడిచి వెళ్ళటమే. ఈరోజు బయలుదేరితే మనడికి వెళ్ళారు అక్కడికి, ఆ మనడ బయలుదేరితే ఆ మనడు వస్తాడు ఇక్కడికి. అంత దూరంలో ఉన్నాడండి. కాబట్టి నడుచుకుంటూ పోయారు. మొత్తం మీద ఆ చరిత్ర చాలా జరిగింది. కానీ అక్కడి నుంచి ఆయన దిగొచ్చారు. ఈ లోపల ఏం చేయడం తెలుసండి? ఇక అమ్మగారులాగా చుట్టాలని పట్టాలని అందరినీ కూడా ఈవిడ కొద్దిమందిని పిలుచుకుంది పాపం. కానీ ఆయన మొత్తం చాలామందిని పిలిచేశాడు. ఎందుకంటే అధికారి కదా ఆయన, కొర్నేలి శతాధిపతి కదా. ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నాడు, తన వారిని పిలుచుకున్నాడు, బంధువులను పిలుచుకున్నాడు, స్నేహితులు పిలుచుకున్నాడు, అందరినీ పిలుచుకున్నాడు. ఏమని చేశాడు తెలుసా? కూర్చోండి అందరూ కూడా. అలాగా నాతో దూత మాట్లాడాడు. కూర్చోండి అందలాగా దూత మాట్లాడాడు. ఆయన పిలవమన్నాడు, పిలుస్తున్నాను అనగానే అందరూ కూడా అలా చూస్తున్నారండి. సరే పేతురు గారు వచ్చాడు. ఆ పేతురు గారు ఎప్పుడు చూడలేదు, ఆయన ఎప్పుడు చూడలేదు. రాగానే సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. పేతురు గారు కాళ్ళ మీద పడిపోయాడండి. ఎవరో కొర్నేలి శతాధిపతి. ప్రార్థనలు పరలోకం వెళ్ళినాయే, ధర్మకార్యాలు పరలోకంలో కనిపించినాయే. అంతటి యొక్క గొప్ప వ్యక్తి ఈ పేతురు కాళ్ళ మీద పడిపోయాడు. రాగానే పేతురు అంటే లే నా కాళ్ళ మీద పడతావేంటాయి బాబు, లే అని చెప్పి లేచి నిలబెట్టాడు. అప్పుడు ఏం చెప్పండి? అప్పుడు సాక్ష్యంతో చెప్పుకొచ్చాడు, ఇలా జరిగిందయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు పేతురు, యేసుక్రీస్తు పక్షపాతి, దేవుడు పక్షపాతి ఎప్పటికీ కాదు. అందుకునే గాలైనా, నీరైనా, వర్షమైనా, మంచైనా, ఎండైనా అన్ని అందరి మీద సమపాళ్ళలోనే అనుగ్రహిస్తున్నాడు ఆయన, భేదం లేకుండా. ఆయన పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు. ప్రియా దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో గమనించండి. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడండి, రక్షణ గురించి బోధిస్తున్నాడు. వెంటనే వింటున్న వారు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే అక్కడ దేవుని కార్యము, దేవుని హస్తము బలంగా దిగి దేవునికి ఆత్మాభిషేకముగా వచ్చిందో అనేక మంది ప్రవచిస్తూ ఉన్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. పేతురు అంటున్నాడు, పేతురుతో వచ్చినట్టు వారితో, ఇదిగో మన వల్లే వీళ్ళు కూడా అన్య భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి బాప్తీసానికి ఆటంకం ఏంటి? నీటంకి ఎవరు ఆటంకపరుస్తాడు అని వచ్చిన వాళ్ళు అందరికీ బాప్తీసం చేశాడండి ఈయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వాక్యం వింటే వాళ్ళకి బాప్తీసం ఇద్దాం ఇవాళ మేము. ఆసోది ఏలుపూర్ తీసుకెళ్ళి ట్యాంకులో ఇచ్చేద్దాం, ఇక్కడ నీళ్ళు లేకపోతే. మాకు ఎప్పుడు ట్యాంకులో నీళ్ళు ఉంటాయి. అప్పుడు ఎవడు మారు మనసు పొందాడు అడిగితే ఇచ్చేస్తామంది బాప్తీసం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? నరకానికి పంపించేశారు మీరు. అవకాశం వాళ్ళు కాళ్ళట్టును కడుపట్టును ఇక్కడ కూర్చోబెడితే కుర్చీలు ఎందుకు పంపిన పైకి? అర్థమైంది? మర్యాద చేయాలి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలి, తాళం వేసేయాలి తలుపుకి. ప్రైజ్ లార్డ్. ఈయనెవరో శతాధిపతి. ఈ శతాధిపతి అయ్యి ఉండి వచ్చిన అందరికీ కూడా ఏం చేశాడు? కూర్చోండి, ప్రార్థన కూర్చోండి. ఇగో ఆయన ఏం చెప్తాడట? దూత చెప్పాడు, పేతురు వస్తున్నాడు. ప్రియా, నిజంగా కొర్నేలి ద్వారా
తన కుటుంబం అంతా రక్షించబడిపోయింది. తనతో ఉన్నటివి అక్కడ ఎవరైతే పిలుచుకున్నాడో వాళ్ళందరూ రక్షించబడిపోయారండి. ఇప్పుడు ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకంటే ఎక్కువ మంది ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే అది అధికారం కలిగినట్టు వాడు. వాళ్ళందరూ రక్షించబడటానికి కారణం అయ్యాడు. ఈ ఆట మాసం వేసాడో తెలియదు కానీ, కోడి మాసం వేసాడో తెలియదు కానీ, మరి సాంబార్తో పెట్టాడో తెలియదు కానీ, దాని గురించి రాయబడలేదు. మనం ఏం చేస్తామంటే అది హైలైట్ చేస్తాం, ఇది కిందకు పోద్ది. అందులో చాలాసార్లు ఏలుపూర్లో కూడా నేను ఒక శాసనం పెట్టాను, సాంబార్ తప్ప రెండోది వండటానికి లేదని, సాంబార్ మాత్రమే. అలాగైతే పెట్టుకోలేదు, మానేసుకోండి అని. బతిమాలితే అప్పుడు ఏదో ఇచ్చామండి. కాబట్టి పిల్లరా, మనము మార్తమ్మ గారు ఏది హైలైట్ చేసింది? వంటగది అలా హైలైట్ చేసేసిందండి. యేసు ప్రభువుకి ఏది కావాలి? పాదాల కాడ కూర్చుని వాళ్ళు కావాలి. ఆయన కూర్చోవాలి పాదాల కాడ. రాగానే పిలిచాం, అయ్యో ఇంత వచ్చేసారు, వీళ్ళందరూ కూర్చుంటున్నారు ఇక్కడ. ముందు వరుసలో వాళ్ళు కూర్చోవాలి కుటుంబం. ఈసారి మీరు ఎవరైనా సరే కూటం పెట్టుకుంటే మీరు ముందు వరుసలో కూర్చుని వరకు కూటం ఆరంభించాం. నేను చెప్తున్నాను, ఇల్లు తాళమేసేయండి. అలాగైతేనే మీరు సువార్త పెట్టుకోండి, లేదా పెట్టుకోవద్దు అసలు. ఎవరైనా సరే, ఏ ఊరైనా సరే. అర్థమైందండి? ఇది శాసనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ముందు వరుసలో కూర్చోవాలి. ఎందుకంటే ముందు దేవుడిని దర్శించాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో దరిద్రం అంతా తీసివేసి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు. మన దరిద్రత పోగొట్టాలని ఆయన అనుకుంటే నేను ఆ దరిద్రంలో ఉంటాను. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. కాబట్టి ఇక్కడికి చూడండి, ఆయన నిజానికి కొన్నేలి ఈ లోకరీతిగా భక్తిలో నెంబర్ 1, ధర్మం చేయడంలో నెంబర్ 1. ఈ ధర్మము, ఈ ప్రార్థనలు పరలోకం చేరాయి. గుమ్మం దాటినీయండి మన ప్రార్థనలో, గమనించండి. కానీ ప్రభువు తెలియదు, రక్షణ తెలియదు. తెలియగానే అద్భుతం చేశాడు దేవుడు, వారితో పాటు వారి కుటుంబం అందరితో కూడా. మనం ఇంటికి పిలుచుకున్నామంటే అలా పిలుచుకుని కూర్చుండో పెట్టగానే సామర్థ్యత ఉన్నప్పుడే పిలుచుకోవాలని. కాబట్టి ప్రియ దేని బిడ్డలు గమనించండి, వాళ్ళకి రక్షణ కావాలి. రక్షణ వాక్యం ఇది కోట్లు కంటే విలువైంది. వాళ్ళకు కోట్లు ఉండొచ్చు, కానీ రక్షణ లేదు. వాళ్ళకి నరకానికి వెళ్ళిపోతారు. నరకం నుంచి కోట్లు రక్షించవు, డబ్బు రక్షించదు, అధికారం రక్షించదు, నీ బలము, నీ యొక్క జ్ఞానము రక్షించదు. ప్రభు మాత్రమే రక్షిస్తాడు. ప్రభు మాత్రమే సామర్థ్యత కలిగినట్టు వాడు. ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు, నీ శాపాన్ని తీసివేస్తాడు, కొట్టివేస్తాడు, నీకు రక్షణ కలగజేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడండి. నీ ద్వారా ఒక ఆత్మ పరలోకంలోకి ఏ విధంగా చేర్చబడాలని ఆ ఆతురత కలిగినట్టు వారై మనం ఉండాలి. లోక సంబంధంగా ఈ మర్యాదలు కాదు మనకు కావలసింది, ఆత్మ సంబంధంగా తీవ్రత కలిగినట్టు వారుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొర్నేలి లోకరీత్యగా గొప్పవాడు, భక్తిపరంగా గొప్పవాడు, రక్షణ లేనివాడు. కానీ పరలోకంలో ప్రభు నిజంగా గమనించి దూతను పంపించి ఆ కుటుంబానికి సువార్త ప్రకటించడానికి పేతుని పిలుచుకోమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చాలామంది దేవుడంటే భక్తి కలిగిన వారు ఉన్నారు. దేవుడంటే ఎంతో 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 విధేయత కలిగి ఉన్నట్టు వారు కూడా ఉన్నారు, కానీ మార్గం తప్పి ఉన్నారు. అటువంటి వారికి దేవుడు సువార్త ద్వారాగా ఈ రక్షణ మార్గం తెలియజేయమన్నాడు. అందుకునే సువార్త చేస్తున్నప్పుడు ఎంతోమంది వ్యతిరేకించినట్టు వారు, ఎంతోమంది హే హే అని చెప్పేసి ఏదో ఎవరిని తగురుతున్నట్టు వారు, ఎన్నైనా భరిస్తే, ఎన్నైనా సహించి, కానీ వారికి ప్రేమతో సువార్త చెప్పాలనే ఉద్దేశం ప్రభుది. ప్రభు ఇంటింటికి, ఊరికి, ప్రాంతాలకి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు వారిని తిరగవలసినంత తిరిగి సువార్త ప్రకటించాడు. ఉన్నది మనకు అప్పగించాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, ఈ రక్షణ సువార్త ప్రకటించమని చెప్పాడు ఆయన. ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో, అవునండి, యేసుక్రీస్తు అంటే ఆయన మత స్థాపించడానికి రాలేదు,
ఆయన మతం మార్చడానికి రాలేదు, ఆయన మతం ప్రకటించడానికి రాలేదు. ఆయన మనసు మార్చుకోమన్నాడు, మారు మనసు పొందమన్నాడు. ఇదిగో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందమని చెప్పాడు. ఆయన మారు మనసు పొందమని చెప్పాడు. నిన్ను పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలని చూస్తున్నాడు. మారు మనసు లేకపోతే నిత్య నరకం నీ కోసం. నోరు తెరుచుకుని ఆశ పెట్టుకుందండి. నోరు తెరుచుకుని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది, ఎప్పుడు మింగేద్దామని. ఎందరినో మింగుకుంటూ పోతుందండి. ఎంతమందిని మింగినా ఆ పాతాళలోకం నిండదండి. అది ఎంతమంది వెళ్ళినా పరలోకం నిండదో, ఎంతమంది పడినా పాతాళలోకం కూడా నిండదు. పాతాళలోకం అడుగుమట్ట లేదు, వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టుగా పోతా ఉంటారండి. కానీ పరలోకం కూడా ఎంతమంది ఉన్నా ఇంకా ఖాళీ ఉందన్నాడు. విందు ఏర్పాటు చేస్తే ఇంకా ఖాళీ ఉంది, ఇంకా పిలవండి. అవునండి, ఈ రాత్రికాల సమయంలో మేము ప్రకటిస్తున్నట్టు ఇక యేసు నన్ను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకమునకు మనిషి కుమారుడుగా వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారండి మన కోసం ప్రాణం? ఎవరైనా ప్రాణం పెట్టారా నీ కోసం? ఎవరి కోసం ఎవరు ప్రాణం పెట్టలేరు. యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన యూదులలో పుట్టాడు. ఆయన యూదులంటే ప్రపంచంలో నెంబర్ 1. కులం గురించి మాట్లాడాలంటే నెంబర్ 1 కులం అండి అది. అర్థమైందండి? ఈ శతాధిపతి కూడా కడజాతికి చెందినోడే, ఈ కొర్నేలి కూడా. కానీ యేసు యూదుడు. అమ్మో, వాళ్ళు యూదులైతే మనకు జయం ఉండదని ఆమాను భార్య స్నేహితులు చెప్తున్నారు. అతడు యూదుడైతే ఆయన మీద నీకు జయం ఉండదు. యూదుల మీద ప్రపంచం అంతా ఏకమైన జయం ఉండదండి. యూదుల పక్షంగా దేవుడు ఉన్నాడు. యూదులు అంటే, ఇశ్రాయేలీయులు అంటే దేవుడు వారిని పుట్టించిన జనాంగం. అది అంటే మనల్ని పుట్టించలేదా అనొచ్చు, మనల్ని పుట్టించాడు ఆదాము ద్వారా. అయితే వాళ్ళు అలా కాదు, ఒక మనుషుడు ద్వారా ఒక జనాంగాలు పుట్టించి ఆ జనాంగానికి దేవుడు హృదయంలో ఉన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, కట్టడలను బోధించి దేవుడికి ఏది ఇష్టమో, మనుషుడు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఆ యూదులు అనబడుతున్నట్టు వారు. కనుక యూదులంటే ఎవరంటే నిజ దేవుణ్ణి ఎరిగిన వారు. ఇశ్రాయేలీలు లేక యూదులు అనబడుతున్నట్టుగా వాళ్ళు తప్పితే అందరూ, ప్రపంచంలోనూ అందరూ కూడా ఎవరము అంటే అన్యజనులము. ఎవరు అండి? అన్యజనులము. అన్యజను అంటే ఏంటి? నిజదేవుణ్ణి ఎరగని వారు. నిజదేవుణ్ణి ఎరగని వారు. ఒకరోజు ఎదెన్సి పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటించుకుంటా వెళ్ళాడు. సువార్త ప్రకటించుకుంటా వెళ్ళాడు. అలా వెళుతూ ఉంటే అది ఏజెన్సీ ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో అన్ని రకాల గుళ్ళు ఉన్నాయి, అన్ని రకాల బలిపీఠాలు ఉన్నాయి. ఎన్నో పేర్లు పెట్టి ఆ బలిపీఠాలు కట్టబడ్డాయి. కానీ ఒక బలిపీఠం మాత్రం, ఒక బలిపీఠం మీద ఒక పేరు రాసి ఉంది. ఏం పేరు ఉంది? అది తెలియబడని దేవునికి అని రాశారండి. ఇదేంటి తెలియబడని దేవునికి? ఇక్కడ గుడి కట్టారు, ఇక్కడ బలిపీఠం కట్టారేంటి అనుకుని పౌలు గారికి ఆశ్చర్యం అయ్యింది. ఏదైనా ఒక గుడి కడితే ఏం గుడిది అంటారు. ఏమంటారు అప్పుడు? ఏదో పేరు చెప్తారు. ఆ గుడి పేరు ఏదైతే ఉందో అది చెప్తారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు కదా, తెలియబడని దేవునికి అని చెప్పి రాయబడింది. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్పేది చెప్తాను, దానికి ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఏంటంటే అక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ ఊరందరూ కలిసి వాళ్ళకి ఏదైతే వాళ్ళకి పేర్లు తెలుసో వాటన్నిటికీ కూడా ఒక్కొక్క పేరు చొప్పున ఒక్కొక్క బలిపీఠం కట్టేశారు. మొత్తం అన్నిటికీ కట్టేశారు. ఒక రోజున అందరూ కూర్చుని మీటింగ్ వేసి ఉంటారండి. ఇలాగా వీళ్ళందరిలో ఎవడు ముఖ్యుడు, ఎవడు ప్రాముఖ్యమైన వాడు, వీళ్ళందరిలో అసలు దేవుడు ఎవరు డౌట్ వచ్చింది. అప్పుడే కదా, ఇప్పుడు కూడా వస్తుందండి. అర్థమైందా? అసలు వీళ్ళందరిలో ఎవడు ముఖ్యం అన్నాడు. ఎవడు గొప్పోడు అది తెలియక తలగా పట్టుకుంటున్నారు.
వాళ్ళు కూడా తెలియక ఏం చేశారంటే, ఒరేయ్ ఇదంతా కాదు కానీ అసలు దేవుడు ఒకడు ఉన్నాడు రా, ఆయన ఎవడో తెలియదు మనకి. ఇది లాస్ట్ తెలిసింది ఏంటి, అసలు దేవుడు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ మనం ఇష్టం వచ్చినవి పెట్టుకున్నాం, మనం అందరం మనం చేసుకుంటూ పోతాం. కానీ ఎందుకో నాకు ఒకడున్నాడు. ఇవన్నీ కాకుండా ఒకడున్నాడు, దేవుడు ఒకడున్నాడు. దేవుడు ఎంతమంది? అన్యులు కూడా అంటున్నారండి. ఒక్కడే. ఆ ఒక్కడెవరు? అదే తెలియదు. ఓ పని చేద్దాం, దేవుడు అంటే తెలియదు కానీ తెలియబడని దేవుడు ఒకడున్నాడు, ఆయనకు ఒక బలిపీఠం కడదాంరా అని చెప్పేసి ఇప్పుడు అన్ని ఈదోళ్ళు కలిపి, ఈదుకొక బలిపీఠం ఉందండి ఏమండి. కానీ ఇప్పుడు అన్ని ఈదోళ్ళు కలిపి ఆ ఊరంతా కలిసి ఓ పెద్ద బలిపీఠం కట్టేశారండి. దాని మీద ఏం పేరు రాద్దారా అనుకున్నారు. ఏం పేరు రాద్దాం? మనకు తెలియదు కాబట్టి తెలియబడని దేవునికి అని పెట్టారు. అక్కడ మొదలెట్టాడు పౌలు గారు. మీరు దేనికి తెలియకుండానే మీరు విశ్వాసం ఉంచున్నారు, ఆ తెలియబడని దేవుడు మాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. తెలియబడని దేవుడు మాకు తెలుసు, ఆ ఒక్కడైన దేవుడు మాకు తెలుసు. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తము సృష్టించినటి వాడు, ఆయనే ఆది సంభూతుడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే ఇహమందు పరమందు కూడా ఉన్నట్టు వాడు, ఆయనే సర్వాధికారం కలిగినట్టు వాడు. భూమి మీదను ఆకాశమందును భూమి కింద ఉండు అన్నిటికంటే కూడా ఆయన ఉన్నతుడు, ఆయన అన్ని కాలాల్లో ఉండువాడు. ఆయనే ఎవరైనా అద్వితీయుడైన సత్యదేవుడు, సత్యదేవుడు ఆయన గురించి చెప్పబడుతుంది. ఏమని అంటే తీతుకు రాసిన పత్రిక 2:13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకచుండ వలనని మనకు బోధించుచున్నది. ఎవరి మహాదేవుడు అంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అమెరికా దేవుడు కాడు, కడజాతి దేవుడు కాడు, ఆయన మహాదేవుడు ఆయన సృష్టికర్త. ఎవరైతే ఒకడున్నాడో ఆయన పేరు తెలియదని ఆ రోజు ఎజెన్జీ ప్రాంతంలో ఓ బలిపీఠం కట్టి దాని మీద రాశారు. ఆ తెలియబడని దేవుడు అనుకున్నారే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపము కొరకై పక్షాలను చేయటానికి ఆయన ప్రాణం పెట్టి కలువరిగిలో వేలాడి దుష్టుల చేతకు అప్పగించబడి ఆయన రక్తమంతా చిందించి మానవులకు అందరికీ పాపానికి పరిహారం కలగజేశాడు. ఆయనే ఈ మహాదేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయనకు రాయబడుతుంది. ఆయన గురించి ఇంకా మనం గమనిస్తే 54వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. 54వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీకు తెలియబడని దేవుడు అనుకున్నా చూసారా అండి? ఆయనకు సైన్యములకు అధిపతి అని పేరు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ యొక్క దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎవరైనా సర్వలోకమునకు దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒకడున్నాడు. ఆయన అంటే తెలియబడిన దేవుడు.
ఆడికి ఆ ఒక్కడి కోరకమే మన దేశం దేవుడు అంటే భక్తికి వెళ్ళిన దేశం అండి. కానీ ఆ తెలియబడని దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి చాలామందికి తెలుసు. ఏం తెలుసు అంటే తెలియబడని దేవుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కాదు, కానీ ఆయన ఎవరో కనుగొనాలి, ఆయన ఎవరిలో చూడాలి, ఆ ప్రత్యక్ష పొందాలి, ఆ దైవాన్ని చూడాలని అందుకునే కుటుంబాలను విడిచిపెట్టేసి, భార్య బిడ్డలను విడిచిపెట్టేసి ఒక సన్యాసులుగా వారు ఏం చేస్తున్నారో తెలుసా? సత్యాన్వేషణ అంటారు దానికి పేరు. ఏమన్వేషణ? మేము సత్యాన్వేషణ చేస్తున్నాం. దేవుడు సత్యమై ఉన్నాడు, ఆ సత్యమైన దేవుణ్ణి మేము కనుగొనాలని కుటుంబంతో ఉంటే, పిల్లలతో ఉంటే, ఈ కుటుంబ వ్యవస్థతో ఉంటే మేము ఆయన కనుగొనలేం. మహోనిష్ట కలిగి ఎన్నో రకాలుగా అనేక వాటిని స్వేదించి మేము ప్రత్యేకమైనటి ఈ అన్వేషణని తెలుసుకోవాలని చాలామంది హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయారు. చాలామంది అక్కడి నుంచి అటు వెళ్ళిపోయారు. ఎల్లోళ్ళే కనుక అక్కడ మళ్ళీ మేము కనుగొన్నామని తిరిగి వచ్చి చెప్పినాడు ఒక్కడు కూడా లేడండి. ఒక్కడు కూడా తిరిగి రాలేదు. ఎవడో నేను కనుగొన్నాను ఇన్ని సంవత్సరాలుగా, నేను ఇదిగో తపస్సు చేస్తూ ఉండగా ఇదిగో నేను కనుగొన్నాను సత్యాన్వేషణ ద్వారాగా సృష్టికర్తనని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకో తెలుసా? ఆయన హిమాలయ పర్వతాల్లో లేడు. మనుషుడు అనుకున్నట్లుగా ఏవండి ఆయన ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడంటే అక్కడ ఉండేవాడు కాదు. ఆయనకు భూమి ఆకాశంలో పట్టజాలని వాడు. ఆయనకి భూమి ఆకాశం పట్టజాలని వాడు. ఎక్కడ చూస్తావు నువ్వు ఆయన్ని? కోటి సూర్యుడి కంటే తేజస్సు కలిగినటువంటి వాడు దేవుడు. ఏవండి భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అన్నాడు. ఆయన ఎలా చూస్తావు నువ్వు? ఎలా చూడగలదు? ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. ఊపిరి బిగబడితే అన్నీ చచ్చి కూర్చుంటాయండి. మనుషులతో శుద్ధ జీవరాశులన్నీ కూడా ఆయన ఊపిరి బిగబడితే చాలండి, మన ప్రాణం అన్నీ ఎగిరిపోతాయండి, గాలిలో కలిసిపోతాయి. ఆయనండి ఈ సృష్టికర్త దేవుడు. కనుక ఆయన ఎవరికి ప్రత్యక్షమవుతాడో వారికే ప్రత్యక్షమవుతాడు. అయినప్పటికీ కూడా ఆయన ఉన్న పాటున ఎవడ చూడలేడు. దాన్ని విశ్వాసం ద్వారాగా చూడవచ్చు. ఒక్క మోసేకు మాత్రమే కొంచెం ఆయన మహిమ చూపించాడు. నేను వెళ్ళిపోతుండగా సందులోంచి కొంచెం చూడు నా వెనక భాగం అంటాడు ఆయన. ఎందుకంటే నేను చూసి బతికిన నరుడు లేడు. దేవుడిని చూసి డైరెక్ట్గా దేవుడిని చూసి ఎవడో బ్రతకలేడు. ఎందుకంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎవడో తిరిగి వస్తాడా? చంద్రమండలంకి వెళ్ళి వస్తున్నాడు, అమ్మ సూర్యుడి దగ్గర కూడా వెళ్ళి రావచ్చు కదా. వస్తాడండి? వెళ్తమే తప్ప అక్కడికి వెళ్ళక్కలేదు. ఇంకా కొన్ని వేల కిలోమీటర్లు ఉండగానే ఏమైపోతాడండి? పనికిరాడు. అలాంటి కోటి సూర్యుడికంతే తేజస్సు కలిగినవాడండి దేవుడు. అంటే ఏమిటనుకున్నారు? అలా తప్ప అనుకున్నారా దేవుడు అంటే? ఏమండి దేవుడు అంటే చాలా చీప్గా మాట్లాడతారు. కాబట్టి ప్రియ దేని బిడ్డ గమనించండి, ఆయన ఎవరు అండి? సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. దేవుడు అండి ఆయనకు పేరు. దేవుడు అనేది దేవుడికి మాత్రమే పేరు. ఏవండి దేవుళ్ళగొచ్చి కనపడ్డావయ్యా, దేవుళ్ళగొచ్చి ఆదుకున్నావు అనొచ్చు అంటారు మనుషులు. కానీ దేవుడు రాడు. దేవుడు కాదు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడిని ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడిని అవసరం తీర్చొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన సర్వలోకమునకు ఏమనేది దేవుడు అని ఆయనకి పేరు. కాబట్టి దేవుడు అనేది దేవుడికి ఒక్కడికే చెందుతుంది. మనం ఏది పట్టుకున్నది దేవుడు అంటే కుదరదు. మనం ఏది పట్టుకున్నదే కనిపించిన దేవుడు కాదు. అసలు మనుషుడు దేవుడు కాదు. మనుషుడు దేవుడు కాలేడు. మనుషుడు జన్మతః పాపి. కానీ దేవుడు మాత్రమే పరిశుద్ధుడు ఆయన. అందుచేతనే పరలోకంలో ఉన్నది ప్రభు భూలోకానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే భూమి మీద ఎవడో పరిశుద్ధుడు లేడు. పరిశుద్ధుడు లేకపోతే పాపిని రక్షించడానికి వీలు కాదు. పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే. ఆయన లోకానికి వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి రక్షణ సిద్ధపరిచాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఈ భూమి మీద కూడా ప్రభునందు పిల్లరా
ఏదైతే లేదు అంటామో అది దేవుడు ప్రభు ద్వారాగా అనుగ్రహించబడుతుంది. అంటే ప్రతి మనుషుడు చెప్పేది ఏంటో తెలుసా? ఏమంటాడో తెలుసా అండి? అన్నీ ఉన్నాయండి, శాంతి లేదండి, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదండి, కుటుంబంలో సమాధానం లేదండి, హృదయంలో సమాధానం లేదండి అంటాడు. ఉండదు. ఎందుకంటే నీలో పాపం ఉన్నంత వరకు కూడా నీ హృదయంలో నెమ్మది ఉండదు. నీ పాపానికి పరిహారం యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. యేసుక్రీస్తుని నందు విశ్వాసం ఉంచు. నీ పాపమునకు క్షమాపణ కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది, నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా శాంతినే. యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? శాంతి అయి ఉన్నాడు. శాంతి ఎక్కడో దొరకదండి. కనుక యేసుక్రీస్తులో ఉందండి ఆ శాంతి, ఆ సమాధానం. యేసుక్రీస్తుని స్వరక్షకుడుగా నువ్వు అంగీకరించగలిగితే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే నీ పాపము నుండి రక్షిస్తాడు, నీ శాపము నుండి రక్షిస్తాడు. అంతేకాదు నీలో సమాధానం కలగజేస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు అంట. ఇమ్మానుయేలు అంటే ఆయన నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆ మహాదేవుడు, సర్వలోకానికి దేవుడని పేరు కలిగిన వాడు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ప్రియ దేని బిడ్డ, నీకు తోడుగా ఉండటానికి, నీ పాపమును క్షమించి వేసి నిన్ను తన కుమారుడుగాను తన కుమార్తెగాను చేసుకుని ఈ లోకమంత కాలము ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను సంరక్షించినట్లుగా, నిన్ను పోషించినట్లుగా, నిన్ను నడిపించేవాడుగా, తర్వాత నీ బిడ్డలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. నీకు ఆయన రాజ్యంలో చోటిస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నది, ఈ దేవుడు పిల్లారా నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ కులమన్నా ద్వేషం లేదు, ఏ మతస్థుడనే ద్వేషం లేదు. కానీ ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి నీవు బిడ్డవై ఉన్నావు. నా కుమారులు, నా బిడ్డలు దారి తప్పిపోయారు, దారి తెలియకుండా ఉన్నారు, ఎదుగులాడుతున్నారు. నేను వెళ్ళి వారికి మార్గాన్ని బోధిస్తానని అని లోకానికి వచ్చి చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాలేడు. ఆ పుణ్యలోకం రావాలి అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు లేకుండా పుణ్యలోకానికి వెళ్ళలేడు, పాపానికి పరిహారము పొందలేడు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు యేసు ప్రభు అంటే దేశించినట్టు వారు ఇప్పుడు యేసు ప్రభుని అంబడిస్తున్నారు, యేసు ప్రభుని ప్రేమిస్తున్నారు, యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. దేశించినట్టు వారు సైతం కూడా సౌలు అనబడుతున్నాడు ఆయన. యేసు ఈ నామలో ఉన్న వారిని అందరినీ కూడా హింసిస్తూ, బాధిస్తూ, దూషిస్తూ, హతమారుస్తూ వచ్చాడు. కానీ ఆ ప్రభు దర్శనం పొందగానే మార్పు చెందాడు. అయ్యో ప్రభువా, నువ్వా, తెలియజేసావులే అని ప్రభు క్షమిస్తాడు, గొప్ప రక్షణ పొందుతాడు. ఈయన యేసే క్రీస్తు అని ప్రకటించి ప్రజలందరినీ ఒప్పింపజేస్తాడు. రాజుల దగ్గర సాక్ష్యం చెప్తాడు, అధికారుల దగ్గర సాక్ష్యం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయాడు, ఏంటిది? ఒకప్పుడు వ్యతిరేకించాడు కదా, తెలియక. ఈరోజు కూడా తెలియక చాలా మంది వ్యతిరేకించవచ్చు. నీకు తెలియదు, కానీ నిన్ను పుట్టించిన వాడు ఆయనే. నీకు గాలి ఇచ్చేవాడు, నీరు ఇచ్చేవాడు, వర్షం ఇచ్చేవాడు, మంచు ఇచ్చేవాడు, నువ్వు విత్తనం ఎత్తే మొలకిచ్చేవాడు ఆయనే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకుని అన్ని కులాల్లో నుండి, అన్ని మతాల్లో నుండి, అన్ని దేశాల్లో వారు కూడా యేసు నమ్ముతున్నారు, యేసును ప్రకటిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు నేను సుమారు 43 సంవత్సరాలు అయింది నేను యేసు ప్రభుని నమ్ముకొని. అంతకు ముందు నేను యేసు ప్రభుని ద్వేషించాను, యేసు ప్రభుని ద్వేషించాను, యేసు ప్రభుని గురించి ఎవరు చాలా చెడ్డగా మాట్లాడారు. కానీ ప్రభువు నన్ను దర్శించి రక్షించాడు. ఆయన స్వరక్షకుడుగా అంగీకరించాను. 35 సంవత్సరాలుగా ఆయన సేవ చేస్తూ ఆయన సువార్త ప్రకటిస్తానికి ప్రభు పిలుచుకున్నాడు. ఆయన సువార్త చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి ప్రభు ఒక సాధనంగా ఆయన బలపరుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ప్రభునందు పిల్లారా,
అయితే అంతకు ముందు నేను ఇదిగో అందరి వల్లనే యేసు తెలియదు, ఏమండి దేవుడేంటో తెలియదు, కానీ భ్రమలో ఉంటూ యేసు ప్రభు ద్వేషిస్తూ అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రభు యొక్క కృప నా మీద ఉండి యొక్క రక్షణ నాకు దొరికింది. అప్పుడు అనుకున్నాను, ఆ దేవుని కొరకే ఈ జీవితం, ఆ దేవునికి అంకితం, దేవుని కొరకు అరిగిపోవాలి, లేదంటే హతసాక్షి అయిపోవాలి. అరిగన్నా పోవాలి, హతసాక్షిని అవ్వాలని ఆ రోజున మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పాను. కొంతమంది 100 మంది ఉన్నట్టు ఆ సంఘంలో. ప్రియ దేవుడు, ఆ రోజు నుంచి కూడా వెనక తిరగలేదండి. ప్రకటిస్తూనే ఉన్నాను. ఎప్పటి వరకు తెలుసా? అరిగిపోయే వరకు, లేదా హతసాక్షి అయ్యే వరకు కూడా ప్రకటించాలి. ఎందుకో తెలుసా? నశించిపోతున్నారండి. ఎందరో నశించిపోతున్నారు. తెలియక రక్షణ తెలియక, మార్గం తెలియక, మార్గం తప్పి వెళుతూ గమ్యానికి చేరలేక నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి కాల సమయాన్ని ప్రకటిస్తున్న దేవుడు, ఆ ప్రభువే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికిని ఈ సువార్తను ప్రకటించమని చెప్పింది ప్రభువే. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. శిష్యులతో పంపించాడు. ఆయనకు శిష్యులు 12 మంది. అప్పుడు అందులో ఒకడు బదులు ఇంకొకడు వచ్చాడు. ఈ 12 మంది కూడా 12 దేశాల్లో హతసాక్షులైపోయారు. యేసు ప్రభు శిలువ మీద బలయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా రకరకాలుగా హతసాక్షులైపోయారు. వారి తర్వాత వారు కూడా ఎందరో, ఈ రోజుకి కూడా ఎందరో ప్రాణాలు అర్పించేస్తున్నారు సువార్త కొరకు. నేను నశించినా పర్లేదు, పరలోకం వెళతాను. అయ్యో, యేసు ప్రభు లేకుండా నశించిపోతే నరకానికి వెళ్ళిపోతున్నారే అని నశించిపోతున్నటి వారి విషయమై భారముతో, హృదయ మంటతో, హృదయ వేదనతో సువార్త ప్రకటించబడుతుంది. ప్రభు చూస్తున్నాడు. ఈ సువార్తకి కర్త ఆయనే. ఆయన ప్రకటించమన్నాడు కనుక ఎవరో ప్రకటించట్లేదండి. కాబట్టి చాలామంది ఎన్నో మీకు పరమేశ్వరుడు ఎవడు ఇచ్చాడు అంటాడు. ఏవండి, గాలి వీయటానికి గాలిని అడుగుతారా? పరమేశ్వరుడు ఎవడు ఇచ్చాడు గాలి ఇస్తున్నామని? ఏవండి, వర్షాన్ని అడుగుతారా? నీకు ఎవడిచ్చాడు పరమేశ్వరుడు అని? ఆ గాలికి ఆజ్ఞ ఇచ్చాడు, వర్షానికి ఆజ్ఞ ఇచ్చాడు ఆయనే. ఈ సువార్తను ప్రకటించండి రా అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఇది ఆజ్ఞ మేరకు, ఆ సైన్యములకు అధిపతికు ఆ దేవుడు ఆజ్ఞ మేరకు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ మేరకు సువార్త ప్రకటించబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో మరి ఇంతవరకు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. ఈ రాత్రి ఇదిగో బహిరంగంగా ఈ సువార్త ప్రకటించబడుతుంది. ఆలోచించండి, ఆలోచించండి. నీ కులం మార్చుకోక్కర్లేదు, నీ మతం మార్చుకోక్కర్లేదు. నీవే కులంలో ఉండు, ఆ కులంలో ఉండు. నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు. యేసు ప్రభు నీ సొంత రక్షకుడైన హృదయంలో అంగీకరించు, నోటితో ఒప్పుకో, నీకు రక్షణ కలుగుతుంది. మారు మనసు పొందు. మారు మనసు అంటే ఏంటండి అని అంటారు చాలామంది. అవునండి, మారు మనసు అనేది ఏది చెప్పదు, ఎవరు చెప్పరండి. ఒక ప్రభు మాత్రమే చెప్పాడు. ఆయన మొదటి ప్రసంగ అంశం అదే, యోహాను భక్తుడి అంశం అదే. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మారు మనసు మార్చుకోమన్నాడు కానీ బట్టలు మార్చుకోమనలేదు. ఏమండి, మనసు మార్చుకోమన్నాడు కానీ మతం మార్చుకోమనలేదు. ఆయన కులం మార్చుకోమనలేదు, మనసు మార్చుకోమన్నాడు. అంటే త్రాగుబోతుగా ఉన్నావా? నీ దేవుడు నిన్ను నశింపచేస్తాడు. నీ దేహము దేవుని ఆలయం, మార్చుకో. వ్యభిచారిగా ఉన్నావా? మార్చుకో. జోదగాడుగా ఉన్నావా? మార్చుకో. దూషించువాడుగా ఉన్నావా? మార్చుకో. కొట్టువాడుగా ఉన్నావా? మార్చుకో. హింసించువాడుగా ఉన్నావా? మార్చుకో. ఇదండి నీకు క్షేమాన్ని కలగజేసేది, నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచడానికి చెప్పే మాటలండి. అంతకంటే మిమ్మల్ని ఏమీ మార్చుకోమని చెప్పట్లేదు దేవుడు. ఏమీ మార్చుకోక్కర్లేదు, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా హృదయంలో అంగీకరించండి. అప్పుడు నీకు, నీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది. అట్టి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ఎన్నటి వాక్యం బట్టి సూరిబాబు వచ్చాడా? ప్రార్థన చేసుకుందామా?
ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అనేక హృదయాల్లో ఫలించినట్లుగా శతాధిపతికి ఆ ఇంటికి తనతో పాటు ఆ ఇంటిలో ఉన్న వారందరికీ రక్షణ వచ్చిందండి. ప్రభు ఆ కుటుంబం చూశాడు. ఆ కుటుంబం ఎంతో మంచిగా ఉంది. ఆ మంచి సరిపోదు, ఆ భక్తి సరిపోదు, ఆ ధర్మకార్యాలు సరిపోవు ఒక మనిషిని పాప క్షమాపణ పొందాలంటే. కనుకనే రక్షణ కావాలి, రక్షణ అవసరం అని ప్రభు మాట్లాడాడు. నీకు రక్షణ అవసరం. నువ్వు వెళుతున్నావు, భక్తితో వెళుతున్నావు, మంచిగా వెళుతున్నావు, మంచిదే, కానీ నీ పాపాన్ని తీసుకువేసే శక్తి అందులో లేదు. ఆ పుణ్యలోకానికి వెళ్ళే ఆ అవకాశం నీకు లేదు అని బైబిల్ చెప్తుంది. అది సరిపోదు. నీ పాపక్షమాపణ పొందాలంటే యేసుప్రభు నమ్మాలంతే. యేసుక్రీస్తు లేకుండా పరలోకం వెళ్ళలేం. యేసుప్రభు లేకుండా పాపక్షమాపణ పొందలేం. యేసుప్రభు లేకుండా నిజమైన శాంతి సమాధానం నువ్వు పొందుకోలేవు అని చెప్పబడింది. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, నీ ఇంటిలో ఉన్నా, ఈదులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా యేసుప్రభువా నేను పాపినని నువ్వు ఒప్పుకుని నువ్వు పశ్చాత్తాప హృదయముతో యేసుప్రభుని హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఈ రాత్రి మేము ముగించి వెళ్ళిపోతాం. మళ్ళీ ప్రభు రాకడాల్సిమైతే వస్తాం, లేదంటే రాకపోవచ్చు. కానీ ప్రభు రాక పూర్వమే ప్రభు నీతో ఉంటాడు. ప్రభు నిన్ను రక్షించడానికే ఈ సువార్త సభ జరుగుతుంది. మీ రక్షణ కొరకే, మీ కుటుంబ రక్షణ కొరకే, మీకు శాంతి ఇవ్వాలని, మీకు సమాధానం ఇవ్వాలని, మీకు రక్షణ ప్రసాదించాలని, పాపక్షమాపణ ఇవ్వాలని, పరలోక రాజ్యం పుణ్యలోకానికి మిమ్మల్ని వారసులుగా చేయాలని ప్రభు మిమ్మల్ని ప్రేమించి రాత్రి ఈ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపం చేసుకుని, ఈ కుటుంబాన్ని ఉపయోగించుకుని ఈ సువార్త ప్రకటించే అవకాశాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందాం. మీ హృదయంలో ఆహ్వానించండి. యేసు ప్రభువుడైన మా తండ్రి, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో ప్రభువా, నీ హస్తము చేసే ఆ గొప్ప కార్యాల గురించి, సహస్ర కార్యాల గురించి మాట్లాడారు. అలాగే ప్రభువా ఇదిగో రక్షణ గురించి ప్రభు మరికొన్ని విషయాలు ప్రకటించుకునే భాగ్యం ఇచ్చారు. ప్రకటించబడిన ప్రతిదీ నీ మాట అయి ఉన్నది. అలాగే ఈ కుటుంబాన్ని రక్షించారు. సంపూర్ణంగా రక్షించండి. ఆ కుటుంబంలో వారికి కూడా హృదయంలో మంట పుట్టించండి. ఈ లోక సంబంధమైన రీతిగా కాకుండా, అయ్యో మాకు ఇచ్చిన రక్షణ ఇదిగో మా బంధువులు పొందుకోవాలి, మా రక్త సంబంధులు పొందుకోవాలని ఆ తీవ్రత వారిలో పెట్టండి నాయన. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా ఎంతో భారముతో, బాధ్యతతో, హృదయం మంటతో మరి ఎంతో దూరం నడుచుకుంటూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చారయ్యా. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇవ్వండి. వారి కుటుంబాలను దీవించండి. వారిని ఇంకా బలపరిచి రానున్న దినాల్లో ఇంకా బలంగా వాడుకోండి. ప్రకటించిన ప్రతి మాట నీ మాట కనుక ప్రతి హృదయంలో ఫలింపచేయి నాయన. నీ బిడ్డలను చూసినటువంటి వారు నిన్ను చూసినట్లు, నీ బిడ్డలలో నుండి వచ్చిన ప్రతి మాట నీ మాటగా వాళ్ళు గుర్తించి మారు మనసు పొంది రక్షణ పొందినట్లు రక్షణ కార్యం జరిగించు తండ్రి. ఇదిగో ఈ ప్రాంతమంతా నీ మహిమతో నింపండి, నీ కృపతో నింపండి. ఈ కాలనీని రక్షించు నాయన. ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించయ్యా. ఈ కాలనీయే కాదు, చుట్టుపక్కల ఉన్నటి ప్రాంతాల వారందరినీ రక్షించు నాయన. అయ్యా ప్రతి కుటుంబాన్ని రక్షణ దయచే తండ్రి. ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నావు ప్రభు. ఆజ్ఞకు ప్రతి ఒక్కరు లోబడి విధేయత కలిగి నీరు రక్షణ పొందినట్లు, మారు మనసు పొందినట్లు కృప దయచేయమని ప్రోచన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు పరిచర్య చేశారు వారందరికీ కూడా వారి హస్తమును దీవించి సాధించండి. మరి కుటుంబం కూడా ప్రభువా కొంచెం అమాయకత్వంగా ఉన్నట్టు ఈ కుటుంబం ప్రభువా మరి క్షమించండి. ఈ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. ఈ కుటుంబాన్ని ఆదరించండి. ఈ కుటుంబంలో సంపూర్ణ రక్షణ ఇవ్వండి. వారి కుమారుడు ఇక్కడ లేకపోయినా ఆ బిడ్డ కూడా రక్షణ ఇవ్వండి. ఈ కుటుంబానికి మేలు చేయని ఆయన. ఈ గృహం ఈ కాలనీలో ఒక జ్యోతి వలె ఉన్నట్లు ప్రభా, ఈ కాలనీలకి
ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఈ కుటుంబాన్ని, గృహాన్ని దీవించి నీ కాపుదల, నీ కంచి ఈ చుట్టూ, ఈ గృహం చుట్టూ, ఈ బిడ్డల చుట్టూ ఉంచండి. వారి అవసరతలు ఏమైనా, వారి అక్కర్లు ఏమైనా వారికి తీర్చండి ప్రభువా. వారి ప్రభువా తోమత కొంచెమైనా కానీ ఎంతో ఉత్సాహంగా, ఎంతగానో ఘనపరచాలని ఆశ ఉంది, కానీ విధానం తెలియదు ప్రభువా. కానీ వారి పట్ల దయ చూపించి, వారి పట్ల కృప చూపించి కుటుంబాన్ని బలపరచు నాయన. ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. ఈ వాక్యం ఎత్తడానికి అవకాశం కల్పించిన ఈ కుటుంబానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. బిడ్డలందరూ నీ బిడ్డలు. ఈ వాక్యం విన్న వారందరినీ కూడా రక్షించు తండ్రి. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నట్టు వారిని కూడా ఆశీర్వదించి వారి పరిచర్యను కూడా అభివృద్ధిపరచు తండ్రి. విస్తరింప చేయండి. నీ సేవకులు కూడా బలపరచు తండ్రి. ఈ చుట్టుపక్కల ప్రభు చేస్తున్న సేవకులందరినీ దీవించు నాయన. వారి పరిశీలనన్నీ దీవించు తండ్రి. అయ్యా, ఈ ప్రాంతాల్లో మరి సువార్త అనే యత్నాలు జల్లిపోతున్నాం. అవి మొలిసి, అవి మొలకలెత్తి, అవి ఫలించి దాని యొక్క ఫలితం ఇక్కడ ఉన్నటి ప్రభు పరిచర్య చేస్తున్నట్టు ఇక ప్రభువా నీ యొక్క సేవకులు అనుభవించినట్లు ఆశీర్వదించమని, ఎత్తడిన వాక్యం ఫలింప చేయమని, ఇక్కడ ప్రకటించిన ప్రతి మాటను దీవించమని, ఇక సిద్ధంగా ఉన్నట్టు అల్పాహారమును దీవించు నాయన. సిద్ధపరిచిన కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వండి. సిద్ధపరిచిన హస్తములు దీవించు తండ్రి. ప్రతి బిడ్డకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన మాకు నీ యందు ఈ శ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.